చదువుతున్నాడు ఏడు నేనే సార్ నేనే తమ్ముడు ఇదే మైకో మేడం నా దగ్గర ఉంది. అబ్బా నేను పోలీసుని కాదయ్యా, పోస్ట్ మ్యాన్ ఉత్తరం వచ్చింది ఇద్దామని వచ్చా. సర్లే ఇయ్యండి. కాకి చెట్టు చూచే పోలీసు అని అనుకున్నా, ఉత్తరాలు ఇచ్చేవాడా? చదువుకోకుంటే ఇలాగే ఉంటుంది. నువ్వు చదువురా కదా, ఇదేందో ఉత్తరం చదువు. వామ్మో ఇంత పెద్ద ఉత్తరమా? నాకు స్కూల్కి టైం అవుతుంది, నేను త్వరగా వెళ్ళాలి. అమ్మయ్యా ఈరోజు నేను తప్పించుకున్నా. ఇప్పుడు ఎవరు చదువుతారు ఈ ఉత్తరాన్ని? ఈడోడు సూర్యగాని కొడుకులా ఉన్నాడే, పట్నంలో ఉంటున్నాడు కదా, ఈడు చదువుతాలే. ఏంటంటున్నారు? ఏం లేదు నాయన, నువ్వు సూర్యగాని కొడుకు కదరా? అవును అంకుల్. పట్నంలో ఉండి చాలా మారిపోయావురా. థ్యాంక్ యూ అంకుల్. సర్లే కానీ ఉత్తరం అంట చదువు నాయనా. ఇదేంది ఇంత పెద్దగా ఉంది ఉత్తరం? నా సంగతి మీకు తెలుసా అంకుల్? తెలియకపోవడం ఏంట్రా, నువ్వు సూర్యగాని కొడుకు కదా. అవును అంకుల్. మరి చదువు. ఓకే ఓకే వెయిట్ అంకుల్, చదువుతా. ఇంగ్లీష్ మాట్లాడుతుండవు, అంత పట్నం దయ్యా. ఓకే ఓకే. ఓరి సూరి, వాడు ఇన్నిసార్లు ఏళ్ళు చూపిస్తుంటే అర్థం కాలేదా? వాడు పెద్ద చదువురాని ఏలి ముద్రగాడు. ఒరే వాడిని అవతారం చూస్తే చదువుకున్నాను లాగుంది కదరా. మరి మా నాన్న నా పరువు అంతా తీసేస్తున్నాడు. చదువు విలువ ఎంత చెప్పినా కానీ వాడు వీళ్ళ బడికి వెళ్ళలేదు. ఓరని సర్లే మీరు వెళ్ళండి. ఇప్పుడు ఎవరు చదువుతారు ఈ ఉత్తరం? చెప్పు చెప్పు. ఈ ఉత్తరం అంటే చదువురా. వెయిట్ చూస్తా ఉండు. చెప్పకుండా బిన్నే చదువు నాయనా. ఒక నిమిషం ఉండు, లేకుంటే నువ్వే చదువుకో. సర్లే చదువు నాయన బిన్నే ఎన్నోకట. ఇదేమో తెలుగులో ఉంది, నాకేమో ఇంగ్లీష్ వస్తుంది. ఏంది ఇది అవులాయా? ఏం ఇంగ్లీష్ మీడియం చదువుకున్నావు నాయన నువ్వు? తెలుగు మీడియం చదివినా. సర్లే తెలుగు మీడియం చదివింది. సర్లే నాయన నువ్వు. ఇప్పుడు ఎవరు చదువుతాడు ఈ ఉత్తరం? నాయనా ఆగు నాయనా, ఉత్తరం అంటే చదువురా. ఆ ఉత్తరం అంటే చదువు. ఓరే నాయనా, నువ్వు గీరు కొనేం చదువు, చదివేని గీరు. నీకు చదవాలి కదా, చదువుతా. ఆగు. చదువు. ఓరే నాయనా, నీకు గీరుకుంటే దానికే సమయం. నువ్వు ఓరా నాయనా, దండం నీకు. ఏంటి అంకుల్ చెప్పండి. ఏం లేదు నాయనా, ఈ ఉత్తరం అంటే చదువు నాయనా. ఉత్తరమేగా, చదువుతా ఉండండి. ఇంత పెద్ద ఉత్తరం నిలబడే చదవాలా? సర్లే ఉన్నాయి, కుర్చీ తీసుకొని వచ్చా, దీనిపైన కూర్చొని చదవండి. చాలా ఎండలో వచ్చా, కొద్ది మంచినీళ్ళు ఏమన్నా ఇస్తారా? ఇదో అండి మీకోసం కూలింగ్ తెచ్చా. అంకుల్ కుర్చీలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఏమన్నా పనుకొని చదవమంటావా? పండుగ సాపు తెచ్చా ఉన్నాయనా. చదువు నాయనా. బా చదువు నాయనా చెప్పకుండా. నువ్వు చదువు అంకుల్, నువ్వు చదువు. సర్లే చదువు. అంకుల్ ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అంకుల్. ఏది బిన్నే చెప్పండి అంకుల్, ఆతృతంగా ఉంది నాకు. మీరు చెప్తే ఏం చేస్తారో అని భయం వేస్తుంది అంకుల్. ఏం కాదులే చెప్పు అంకుల్. చెప్తున్నా అంకుల్, నాకు ఒక్క ముక్క కూడా చదువు రాదు అంకుల్. ఏ మాటకు ఆ మాట మర్యాద బాగా చేశారు అంకుల్. నీకు నా కొడక, నీకు మర్యాద కావాలన్నారా? నా కొడక నీకు ఏమైందనా? ఏందరా
దాని నుంచి ఒక తలకాయ నొప్పి. ఈ ఉత్తరం ఒక్కడ చదవడంలే. నువ్వైనా బాగా చదువురా. ఉత్తరమేగా చదువుతా ఇవ్వు. విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా 27/2/2026 తేదీన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ ఉంది. తల్లిదండ్రులు హాజరు కావాల్సిందిగా కోరుయును. శ్రీ మహర్షి యాజమాన్యం. అర్థమైందా? ఇది ఈ ఉత్తరంలో ఉండేది. ఇంకెందుకురా తొందర ఇంకప్పా. నాలా కూడా మీరు చదువుకోకుండా ఉంటే మీకు కూడా ఇలాగే అవుతుంది. అందుకనే బాగా చదువుకోండి. జై హింద్. జై హింద్.